ఈ చాలా చోట్ల ఉండే ఒక పెద్ద డిస్ప్యూట్ అండి. ఈ ల్యాండ్స్‌కి పర్మనెంట్ సొల్యూషన్ అదే. చుక్కల భూములని, అవును. ఏనాం భూములని, తర్వాత మన ఆ దేవాదాయ భూములని ఇట్లా ఉంటాయి. అవును. వీటిట్లలో ఏమైపోతుందంటే, ఇది నాది అంటాడు ఒకడు, నాది కాదంటాడు. అవును. ఇప్పుడు మీ పేరున భూమి ఉంటుంది. హ్మ్. మీరు కొనుక్కున్నారు ఒకళ్ళ దగ్గర. హ్మ్. ఈ కొనుక్కున్న అతను, మీకు అమ్మిన అతను ఎవరు ఉంటాడో, ఇతనికి అమ్మినోడు ఉంటాడు చూడండి. వాళ్ళ పెద్దోళ్ళు ఎవరో ఇంకొకళ్ళ పేరు మీదన ఇది రాసి ఇచ్చారనుకోండి, జీపీఏ పాత డేట్ల మీద పెట్టుకుని, దాన్ని పెట్టుకుని ఇక్కడ కథ నడుస్తాయి. లీగల్ లిటిగేషన్స్ లో 100కి 90 అయ్యే. 100కి 90 మోసం చెయ్యాలనుకునేవాడి మోసం అది. మనం ఉద్దేశపూర్వకంగా వాడు చేస్తున్నాడు. అలాంటి వాళ్ళ మీద కఠినమైన చర్యలు ఉండేటట్టు ఉండాలి. ఒక వ్యక్తి ఇట్లాంటి మోసం చేస్తే వాడికి 25 ఏళ్ళు 50 ఏళ్ళు జైలు శిక్ష మోసం చేశాడని తేలితే. అట్లాగే చేస్తే ఒకే వ్యక్తి ఇద్దరికి రిజిస్ట్రేషన్ చేశాడు, 25 ఏళ్ళు జైలు వాడే అని. ఎందుకంటే ఈ జీవితకాలం నష్టపోతున్నాడు, కుటుంబాలు గొడవలు అవుతున్నాయి, తలకాయలు పగులుతున్నాయి, ప్రాణాలు పోతున్నాయి. అట్లాంటిది ఉండాలా, ఓ సిస్టమ్ ఉండాలా, వ్యవస్థ సెట్ రైట్ అవ్వాలి తప్పించి నాయకుల దగ్గరికి వెళ్ళడం అన్నది మంచి పద్ధతే. ఎందుకంటే నాకంటూ ఒక స్కోప్ కావాలి. వీటిట్లలో వీళ్ళ దగ్గరికి వెళ్ళడం వల్ల ఒక మంచి జరిగేది ఏంటంటే,